ప్రతినిధి మూవీ ఓపెన్ చేయగానే PM తో సీఎం మీటింగ్ అనే బ్రేకింగ్ న్యూస్ అయితే వస్తుంది. అప్పుడు సీఎం ఇంట్లో బాంబ్ బ్లాస్ట్ అయితే అవుతుంది. స్టోర్ అయితే స్టార్ట్ అవుతుంది. ఉదయభాను ఉంటుంది. USA నుంచి అయితే వచ్చి ఒక న్యూస్ ఛానల్ పెడదాం అనుకుంటుంది. ప్రజలకు నిజాన్ని తెలిసేలా చెబుదాం అనుకుంటుంది. అందుకోసం అయితే ఒకడు కావాలనుకుంటుంది. అప్పుడే హీరో నారా రోహిత్ ఎంట్రీ అయితే అవుతాడు. మార్కెట్ లా ఫైట్ సీన్ అయితే ఉంటుంది. తర్వాత భాను జర్నలిస్ట్, నారా రోహిత్ కూడా జర్నలిస్ట్, న్యూస్ ఛానల్ కి సిఓగా జాయిన్ అవుతాడు. PM ని ఇంటర్వ్యూ చేస్తాడు. నిజాలను ఛానల్లో టెలికాస్ట్ చేస్తాడు. రాజకీయాలను, ఓటు గురించి చెప్తాడు. గోల్ఫ్ లో జరిగే అన్యాయాల గురించి అయితే కొంచెం చూపెడతారు. హీరో చిన్నప్పటి స్టోరీ అయితే ఉంటుంది. ఫైట్ సీన్ అయితే ఉంటుంది. కానీ చంపాలనుకున్నది ఎవరు చూపెట్టారు. సీఎం ఇంట్లోనైతే బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. సీఎం చనిపోయాడు అని అనుకుంటాడు. సీఎం గానైతే వాళ్ళ కొడుకు ప్రమాణ స్వీకారం చేయాలనుకుంటాడు. అప్పుడే సీఎం వస్తాడు. అప్పుడు ఇంటర్వెల్ అయితే పడుతుంది. సెకండ్ హాఫ్ లోనైతే సీఎం చంపాలనుకున్నది ఎవరు అని సిబిఐ ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తుంది. ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటాడు కానీ తెలుసుకోలేకపోతాడు. హీరో నారా రోహితే లాస్ట్ కి చెబుతాడు సీఎం మీద అటాక్ చేసింది వాళ్ళ కొడుకు అని చెబుతాడు. ప్రూఫ్ లో అయితే చూపెడతాడు. న్యూస్ లో వేస్తారు. సీఎం కొడుకునైతే అరెస్ట్ చేస్తారు. అప్పుడు హీరో సీఎం దగ్గరికి వచ్చి నెక్స్ట్ నువ్వే అని అంటాడు. దీనికి సీక్వెల్ అయితే ఉంది. పార్ట్ 3 ఉంది. ఈ మూవీ అయితే రొటీన్ స్టోరీ అయితే ఉంది. సాంగ్స్ నార్మల్ గా. ఈ మూవీ చూడగానే ఇన్స్పిరేషన్ మూవీ లాగా అనిపించి మోటివ్ గా ఉండాలి కానీ లేదు. ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఈ మూవీకి 5కి 3 రేటింగ్ ఇస్తున్నా. ఇలాంటి మరిన్ని రివ్యూల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.